సముద్ర గర్భంలో తైవాన్ దేశాల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు మునుపెన్నడూ లేనంతగా ముదిరిపోయింది. తైవాన్ ఆగ్నేయ తీరంలో చైనా నౌకలు ఒక్కసారిగా చొరబడ్డంతో ఇరు దేశాల కోస్ట్ గార్డ్ బలగాల మధ్య గంటల తరబడి ప్రతిస్తంభన కొనసాగింది. తైవాన్ దేశానికి చెందిన సముద్రపు నిషిద్ధ జలాల్లోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన 4 చైనా నౌకలను తమ కోస్ట్ గార్డ్ బలగాలు అత్యంత చాకచక్యంగా ఎదుర్కొని వారి సరిహద్దుల నుండి విజయవంతంగా తరిమికొట్టాయని తైవాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే చైనా ఈ చొరబాటును సమర్థించుకుంటూ మరోలా వాదించింది. ఇది బీజింగ్ రవాణా మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఒక ప్రత్యేక సముద్ర ట్రాఫిక్ చట్ట అమలు ఆపరేషన్. ఇందులో చైనాలోని ఫ్యూజియన్, గ్వాంగ్డాక్ ప్రావిన్సులకు చెందిన మారిటైమ్ పోలీసులు మాత్రమే పాల్గొన్నారని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఈ సముద్రపు ఉద్రిక్తతలు ఇలా ఉంటే తైవాన్ సరిహద్దులను అల్లాడించేలా చైనా తన సైనిక విభాగాలలో అత్యంత ప్రమాదకరమైన సరికొత్త ఉపరితలం నుండి గాల్లోకి పేల్చే క్షిపణి వ్యవస్థను మోహరించింది. దీని పేరు HQ-16F అని అంతర్జాతీయ రక్షణ నిపుణులు గుర్తించారు. తైవాన్కు సరిగ్గా ఎదురుగా ఉండే సైనిక స్థావరాలలో ఈ క్షిపణులను మోహరించడం చైనా యుద్ధ సన్నద్ధతకు అద్దం పడుతుంది. దీనికి సంబంధించి చైనా ప్రభుత్వం అధికారిక మీడియా ఒక సంచలన వీడియోను కూడా విడుదల చేసింది. చైనాలోని గోబీ ఎడారిలో ఈ సరికొత్త క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లు ఆ వీడియోలో చూపించారు. అత్యంత వేగంగా దూసుకెళ్లిన ఈ క్షిపణి ఏకంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో గురి చూసి మరీ భస్మీపటలం చేసింది. ఈ కొత్త HQ-16F క్షిపణి సాంకేతిక సామర్థ్యాలు ఇప్పుడు తైవాన్తో పాటు అమెరికాను కూడా కలవరపెడుతున్నాయి. చైనా దీని అధికారిక స్పెసిఫికేషన్లను బయటపెట్టినప్పటికీ ఇది వారి పాత మోడల్ HQ-16A కంటే 100 రెట్లు శక్తివంతమైనదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త క్షిపణి గరిష్ట పరిధి ఏకంగా 160 కిలోమీటర్లు. అంటే ఇది పాత క్షిపణి కంటే 4 రెట్లు ఎక్కువ దూరం ప్రయాణించి శత్రువులను నాశనం చేయగలదు. అంతేకాదు దీని గైడెన్స్ సిస్టమ్ను కూడా పూర్తిగా అప్గ్రేడ్ చేశారు. పాత పాసివ్ అరే వ్యవస్థల స్థానంలో అత్యంత అధునాతనమైన యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాండ్ అరే రాడర్ వ్యవస్థను అమర్చారు. దీనివల్ల శత్రువుల యుద్ధ విమానాలు, డ్రోన్లు ఎంతటి స్టీల్త్ సాంకేతికతతో దాక్కున్నా సరే ఈ క్షిపణి దాన్ని సులభంగా గుర్తిస్తుంది. రెక్కలు లేని ఒక ప్రత్యేకమైన ఏరోడైనమిక్ డిజైన్తో కేవలం తోక భాగంలో ఉండే 4 రెక్కల సహాయంతో గాల్లో దూసుకెళ్లే ఈ డ్రాగన్ క్షిపణి తైవాన్ వాయు రక్షణ వ్యవస్థలను ముక్కలు చేయడానికి చైనా వేసిన అతిపెద్ద వ్యూహంగా కనిపిస్తోంది.